నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా, నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. నీ రాజదండముతో నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. నిత్య సియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచి ఉన్నావు నీవు. నిత్య సియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచి ఉన్నావు నీవు. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞా వివేకములతో నన్ను నింపువాడవు. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞా వివేకములతో మన్ను నింపువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా, నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. నీ రాజదండముతో
నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మంచి పాట పాడినందుకు సంఘం తరఫున వందనాలు. మన మధ్య సహోదరుడు కోశీ మాథ్యూ గారు ఉన్నారు. ఆయన కొన్ని వారాలుగా దాదాపు 25 సెషన్స్ మరి మనకు ఈ యొక్క డానియేల్ గ్రంథం గురించి వివరించుంటున్నారు. ఆయన మన మధ్య ఉండడం చాలా సంతోషకరము. మరి ఇది మరి సహోదరు కోశీ మాథ్యూ గారు మనకు వర్తమానం అందిస్తుండగా సహోదరు షడ్రిక్ గారు తర్జుమా చేస్తారు. Brother Koshy Mathew will deliver the word of God and Brother Shedrick will translate into Telugu. Let us thank God for helping us to come together once again to study the God's word. దేవుని వాక్యమును ధ్యానం చేయుట కొరకై ప్రభువు మనకు అనుగ్రహించిన మరి యొక్క సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. Now we have come to a very important chapter, the chapter 11 of the book of Daniel. దానియేలు గ్రంథములో ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయమైన 11వ అధ్యాయమునకు మనం వచ్చి ఉన్నాం. I have given an introduction to that chapter last week. గత వారం మందు 11వ అధ్యాయానికి సంబంధించినటువంటి పూర్వోపరాలు లేక ఉపోద్ఘాతాన్ని మీకు నేను చెప్పి ఉన్నాను. As I told you, most of the part of that Daniel chapter 11 is now history. 11వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాలు ప్రస్తుతము చరిత్రలో జరిగినటువంటి సంభవాలు. But when Daniel was prophesied, it was a prophecy that is going to happen. అయితే దానియేలు వ్రాసినటువంటి ఆ సమయంలో దానియేలునకు అది ప్రవచనముగానే ఉన్నది. Yeah, first few verses up to verse 4, it speaks about the history of the Persian kings. 11వ అధ్యాయము మొదటి 4 వచనాలలో పర్షియా సామ్రాజ్యం యొక్క చరిత్ర ఉన్నది. And as Daniel has prophesied, exactly it happened in the history. ఏ రీతిగా మరి దానియేలు ప్రవచించాడో ప్రవచించినటువంటి రీతిగానే చరిత్రలో అవి నెరవేరినాయి. Then verse 5 to 20, 5వ వచనం నుండి 20వ వచనం వరకు we read about the kings of Syria and the kings of Egypt. సిరియా రాజుని గురించి ఐగుప్తు రాజుని గురించినటువంటి విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. It gives a lot of details about the history of Syria and Egypt in these verses. ఈ వచనాలలో సిరియా రాజులను గురించి అదే రీతిగా ఐగుప్తు రాజులను గురించినటువంటి విశేషమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. I think for this our audience, I don't think it's needed you to go into detail. Those who are interested, you can make a study about it. I don't want to go into the details about this study. కాబట్టి ఇవి చరిత్రలో జరిగినటువంటి సంభవాలే కనుక మరి ఆసక్తి ఉన్నటువంటి వారు తమంతట తాము ఈ యొక్క అంశాన్ని వారు ధ్యానం చేయవచ్చని నేను భావిస్తూ ఉన్నాను. It is more of an academic nature than a Bible study like this. కాబట్టి చరిత్రలో జరిగినటువంటి చారిత్రక సంభవాలు కాబట్టి దానిని బైబిల్ స్టడీ అనటం కంటే కూడా చరిత్రలో జరిగినటువంటి సంభవాలను ప్రత్యేకంగా ఒక అంశముగా ధ్యానం చేయవచ్చు. Of course, those who are interested, I have my classes. It is already in the YouTube. You can visit that book of Daniel which I have taken. అయితే ఆసక్తి కలిగినటువంటి వారు ప్రత్యేకంగా ఈ యొక్క విషయాల గురించి ధ్యానం చేయాలంటే నేను ఇప్పటి వరకే మాట్లాడినటువంటి ఆ యొక్క ఈ అంశం మీద మాట్లాడిన విషయాలు యూట్యూబ్ లో ఉన్నాయి కనుక మీరు శ్రద్ధగా వాటిని మీరు ధ్యానం చేయవచ్చు. Now verse 21 to 35, 21వ వచనం నుండి 35వ వచనం వరకు we have a detailed account of one of the kings of Syria. సిరియా రాజులలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజును గూర్చినటువంటి వివరాలు రాయబడ్డాయి. He was one of the most wicked person of the Syrian kings. సిరియా రాజ్యములో పరిపాలన చేసినటువంటి రాజులందరిలో కూడా ఈ రాజు మరి చాలా దుష్టుడైనటువంటి రాజు. See, look at that, how much verses the Bible is devoted to describe about his activities. అందువల్లనే
మరి ఎన్ని వచనాలు పరిశుద్ధ గ్రంథములో ఈ వ్యక్తి యొక్క దుష్టత్వాన్ని గురించి వ్రాయటానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడ్డాడో గమనించండి. As Daniel has predicted, this king persecuted the Jewish people. దానియేలు ప్రవచించినటువంటి రీతిగానే ఈ రాజు యూదులను ఎంతగానో హింసించాడు. His name was Antiochus Epiphanes. అతని పేరు ఏమిటంటే అంతియోకస్ ఎపిఫానెస్. Now I am not going into the detail about that person also. అయితే ఈ విషయాల గురించి కూడా నేను వివరంగా విషయాలను ఇప్పుడు నేను చెప్పటం లేదు. We see about his activities are recorded in the book of Maccabean books. It is recorded. You can read about that and understand his activities. కాబట్టి ఈ యొక్క రాజు ఎలాంటి చర్యలను చేశాడో, ఎంత క్రూరంగా ప్రవర్తించాడో, యూదులను ఏ రీతిగా హింసించాడో ఈ విషయాలు మక్కాబీయులను గురించినటువంటి చారిత్రక గ్రంథాలు ఉన్నాయి. వాటిలో మీరు ఆ విషయాలను తెలుసుకోవచ్చు. It is so amazing that the prophecy of Daniel word to word is fulfilled in the history. ఇది ఎంత అద్భుతమో లేక ఆశ్చర్యం అంటే, దానియేలు రాసినటువంటి లేక ప్రవచించినటువంటి ఆ యొక్క మాటలన్నీ కూడా అక్షరార్థంగా అవి నెరవేరటము చరిత్రలో బహు ఆశ్చర్యం. Those who are critics of the book of Daniel, they say that no, this nobody can write like so perfectly. Probably somebody had seen the history and afterwards it is recorded. అందువల్లనే మరి బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేకులు ఏమని చెబుతారంటే, ఇవి జరగక ముందు ప్రవచనాత్మకంగా చెప్పబడినవి కాదు, జరిగిన తర్వాత వాటిని చూచి రాసినటువంటి విషయాలే అని వారు వాక్యాన్ని ఆ రీతిగా వక్రీకరిస్తారు. But we know that it was a prophecy to Daniel and exactly word to word fulfilled in the history. అయితే మనం ఎరుగుదుము మరి ఇది దానియేలు గ్రంథములో వ్రాయబడినటువంటి విషయాలు ఆ కాలానికి ప్రవచనాత్మకమైనవి కానీ అయితే చరిత్రలో అవి అక్షరార్థముగా నెరవేరినాయి. Now from verse 36 to 45. 36 నుండి 45 వచనం వరకు it is a future events that is going to take place. So far never happened in the history. అనగా చరిత్రలో ఎప్పటి వరకు జరగనటువంటి విషయాలు భవిష్యత్తులో నెరవేరవలసినటువంటి ప్రవచనాత్మకమైన విషయాలు. As in the beginning I told you, the chapter 11 of the book of Daniel is the chapter of wars. నేను ముందుగానే చెప్పాను, ఈ 11వ అధ్యాయం అనేది దానియేలు గ్రంథములో యుద్ధాలకు సంబంధించినటువంటి అధ్యాయం. I could count around 10 wars in this entire chapter. ఈ అధ్యాయంలో వ్రాయబడినటువంటి యుద్ధాలను నేను లెక్కించినప్పుడు సుమారు 10 విధాలైనటువంటి యుద్ధాలు జరిగినాయి. And this 36 to 45 we read about the final world war is described. అయితే 36 నుండి 45 వరకు వ్రాయబడినటువంటి ఆ యొక్క యుద్ధము చివరి యుద్ధం. See, look at that. We are going to study about that part, verse 36 to 45. కాబట్టి యొక్క చివరి భాగమైనటువంటి 36 నుండి 45 వరకు ఉన్నటువంటి ఆ లేఖన భాగాన్ని మనము ప్రత్యేకంగా ఇప్పుడు ధ్యానం చేద్దాం. So in the center of this chapter we have the description of Antiochus Epiphanes. తర్వాత ఈ అధ్యాయము మధ్య భాగంలో అంతియోకస్ ఎపిఫానెస్ అనేటువంటి వ్యక్తిని గురించినటువంటి విషయాలు వ్రాయబడ్డాయి. So let me repeat it again, verse 5 to 20. About 16 verses are providing a background of this wicked man. 5వ వచనం నుండి 20వ వచనం వరకు అనగా 16 వచనాలు ఈ దుష్టుడైనటువంటి యొక్క రాజు రాకమునుపు సంభవించిన సంభవాలు. His genealogy is given. About 7 kings are mentioned there. అనగా ఇతని యొక్క వంశావళిని గురించి కూడా రాయబడింది. వారు సుమారు 7 రాజులు. Now verse 25, 21 to 35, 15 verses are there. We see the activity of this wicked man and his character is described. 21 నుండి 35 వరకు ఈ 15 వచనాలలో ఇతని యొక్క లక్షణాలు ఎలాంటివో, ఇతని యొక్క ప్రవృత్తి ఎలాంటిదో, అతని యొక్క దుష్టత్వాన్ని గురించినటువంటి సంగతులు రాయబడ్డాయి. Now verse 36 to 45, we see a similar man is going to come in the future and he will be involved in the final world war. కాబట్టి అంతియోకస్ ఎపిఫానెస్ను పోలినటువంటి మరి యొక్క దుష్టుడు మరి 36వ వచనం నుండి 45వ ఆ వచనములలో రానయ్యున్నటువంటి ఆ యొక్క కాలములో ఆ యొక్క చివరి యుద్ధములో అతడు ఉంటాడు అనేటువంటి విషయాలు కూడా వ్రాయబడ్డాయి.
Now, the question is arising in the beginning, how we can say that this passage, verse 36 to 45, speaks about the final world war. అయితే ఇప్పుడు మనము 36వ వచనం నుండి 45వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఈ యొక్క విషయాలను మనము ఎలా ఇది చివరి యుద్ధం అని చెప్పగలం? So we will read the two verses in the beginning, 35 and 36. 11 verse 35 and 36. దీనిని ఉద్దేశించి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 35, 36 వచనాలు చదువుదాం. Yeah, please read. నిర్ణయ కాలము ఇంకా రాలేదు కనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకు పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూడుదురు. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాతి దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి యుగ వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. Now if you look into these verses, ఈ వచనాలను మనం గమనించినట్లయితే up to verse 35 we know it is happened in the history. 35వ వచనం వరకు ఇది జరిగినటువంటి చరిత్ర. And after that, verse 36, jumping to the future events, around there's a gap of more than 2,500 years. అయితే 35, 36 మధ్య కాలము ఎంతంటే సుమారు 2,500 సంవత్సరములకు పైగా ఉన్నది. ఆ తర్వాత 36వ వచనం ప్రారంభమవుతుంది. Yeah, verse 36 to 45 never happened in the history. It is yet to happen in the coming days. 36 నుండి 45 వరకు ఇప్పటి వరకు చరిత్రలో ఈ సంభవాలు జరగలేదు. కాబట్టి భవిష్యత్తులో ఇవి జరగనై ఉన్నాయి. The question is arising. I said that it is Armageddon, final world war. How the Bible says about it? Is it the final world war or Armageddon? How we can verify? Just let us look into some of the arguments that I want to put you before you. కాబట్టి ఇది చివరి యుద్ధమని, మరి నేను ఇంతకు ముందే చెప్పాను ఇది అర్మగెద్దోన్ అనేటువంటి యుద్ధమని, దేని గురించి పరిశుద్ధ గ్రంథము ఏమని తెలియచేస్తున్నదో ఆ విషయాలు మనము కూలంకషంగా పరిశీలన చేద్దాం. Now look at verse 35. There's a usage mentioned that the time of the end. 36వ వచనములో ఒక ప్రత్యేకమైనటువంటి 35వ వచనములో ఒక ప్రత్యేకమైనటువంటి మాట వాడబడింది, అంత్యకాలము వరకు అనేటువంటి మాట. Same is repeated in verse 40 also, at the time of the end. 40వ వచనములో కూడా అదే మాట మనకి కనబడుతూ ఉంటది, అంత్యకాలము అనేటువంటి అంత్యకాలమందు అనే మాట. Now from these two usages of the end time, we can very clearly confirm that this event is going to take place at the end time. కాబట్టి ఈ రెండు వచనాలలో వ్రాయబడినటువంటి అంత్యకాలము అనేటువంటి మాటను ఆధారంగా చేసుకొని ఈ విషయాలన్నీ కూడా అంత్యకాలములో సంభవించనయ్యని మనము గ్రహించవచ్చు. Now when you read verse 44, 44వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే we read about the tidings of the east. ఉత్తర అనగా తూర్పు దేశము నుండి వచ్చే వార్తలు కలతపరిచేవి వర్తమానాలు అనేటువంటి మాట ఉన్నది. Now if you look at the Armageddon in the book of Revelation, we see that a huge army is going to come from the east. ప్రకటన గ్రంథంలో అర్మగెద్దోన్ అనేటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి విషయాన్ని మనము ధ్యానం చేసినప్పుడు తూర్పు దేశము నుండి పెద్ద సైన్యము వస్తూ ఉన్నట్లుగా ఉన్నది అక్కడ. Revelation chapter 9 you read, Revelation chapter 16 you read, we read about a huge army is coming from the east. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో అదే రీతిగా 16వ అధ్యాయంలో కూడా తూర్పు దేశము నుండి గొప్ప సైన్యము వెడలిపోతున్నట్లు అక్కడ రాయబడింది. So we see that the tidings from the east is troubling this man. కాబట్టి తూర్పు దేశము నుండి వస్తూ ఉన్నటువంటి యొక్క వార్తలు ఈ వ్యక్తిని కలవరపరుస్తూ ఉన్నాయి. So that is also suggesting that this war is something to do with Armageddon, because only in Armageddon we read about army from the east. కాబట్టి అర్మగెద్దోన్ యుద్ధానికి సంబంధించి మాత్రమే తూర్పు దేశము నుండి ఈ సేనలు ఈ రీతిగా తరలి వస్తాయి అనేటువంటి మాట ఉన్నది కనుక ఇది చివరి యుద్ధం అని ఈ రీతిగా మనము గ్రహించవచ్చు. Then we see that in this entire chapter, king of the north, king of the south, we read about again and again.
అంత మాత్రమే కాకుండా ఈ అధ్యాయంలో మరి ఉత్తర దేశపు రాజు, దక్షిణ దేశపు రాజు అని అనేక పర్యాయములు వాడబడుతున్నాయి ఆ మాటలు. So the king of the north in this chapter is always referring to Syria. ఉత్తర దేశపు రాజు అంటే ఈ అధ్యాయంలో అది ఆ మాటను మనము సిరియా రాజుగా చూడాలి. So we can easily say that the king of the north mentioned in this passage, verse 36 onwards, is definitely, we can say that it is Syria. కాబట్టి ఇప్పుడు 36వ వచనం నుండి చివరి వరకు 45 వరకు వ్రాయబడినటువంటి యొక్క మాటలలో ఎప్పుడైతే ఉత్తర దేశపు రాజు అనేటువంటి మాట వస్తుందో అది సిరియా రాజుకు సంబంధించిందిగా మనం అర్థం చేసుకోవాలి. Yeah, in verse 40 we read about that the king of the north shall come against him. దక్షిణ దేశపు ఉత్తర దేశపు రాజు వస్తాడు అనేటువంటి మాట 40వ వచనములో ఉన్నది. Some people say that the king of the north is referring to Russia. కొంతమంది యొక్క ఉత్తర దేశపు రాజు రష్యా అని కొంతమంది అంటారు. But here we see that somebody is supporting him. Then who is the one who is supporting this king of the north? Definitely it is not the Russia. It has to be Syria. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఉత్తర దేశపు రాజు అంటే తప్పనిసరిగా మరి సిరియానే. ఇక్కడ మరొక మాట కూడా మనం చదవాలి, ఇతనిని బలపరిచే మరొక రాజు లేక రాజ్యం కూడా ఉంటుంది. We can easily say that here in this verse it is suggesting that king of the Syria is supported by Russia and coming and attacking the Israel. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలంటే ఉత్తర దేశపు రాజు అయినటువంటి సిరియాను బలపరిచే రష్యా ఉంటుంది కనుక ఆ రష్యా యొక్క బలాన్ని చూసుకొని అతడు యుద్ధంలోకి ముందుకు వస్తాడు. So anyhow, one thing is sure, this is a war that is going to take place at the end time. కాబట్టి అంత్యకాలమందు జరగనయ్యున్నటువంటి యుద్ధము అనేటువంటి అంశం మాత్రం స్పష్టంగా ఉంది. In this war, the army from the east is coming. ఈ యుద్ధానికి సంబంధించి తూర్పు దేశం నుంచి ఒక సైన్యము వెడలి ముందుకు నడుస్తూ ఉంటుంది. So this all suggests that very clearly that this is the final world war, whom we always called Armageddon. అందువలన ఇది అంత్యకాలంలో జరగనయ్యున్నటువంటి చివరి యుద్ధము, అదే అర్మగెద్దోన్ అనేటువంటి యుద్ధం. Now, so with the background information, we will look into this Armageddon war. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి సంగతులు ఇప్పటి వరకు మనము కొంత ఆలోచన చేశాం కనుక అసలు యుద్ధానికి సంబంధించి అర్మగెద్దోన్ యుద్ధానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు పరిశీలన చేద్దాం. Those who are interested to study the final world war called Armageddon, in the Bible there are so many references are there. ఈ అర్మగెద్దోన్ అనేటువంటి చివరి యుద్ధాన్ని గురించి ఇంకా మరి విస్తృతంగా ధ్యానం చేయాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వారికి పరిశుద్ధ గ్రంథంలో ఈ యుద్ధాన్ని గురించి అనేకమైనటువంటి లేఖన భాగాలు ఉన్నాయి. Bible says that all the world, all the nations of the world will gather together against Israel. బైబిల్ ఏమని చెబుతుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇశ్రాయేలు దేశమునకు వ్యతిరేకంగా నిలబడతాయి. From the north, from the south, from the west, from the east, from all the four sides, they will come to annihilate Israel. అనగా ఇశ్రాయేలీలను మరి తుడిచిపెట్టుట కొరకై ఉత్తర భాగము నుండి, దక్షిణ భాగము నుండి, తూర్పు భాగము నుండి, పడమర భాగము నుండి రాజులు రాజ్యాలు కదిలి వస్తాయి. That is why Bible gives a lot of information about this final world war. అందువల్లనే ఈ ప్రపంచ యుద్ధము చివరి యుద్ధానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మరి వివరాలు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడ్డాయి. Now, before going into the final world war, we should have a background of the previous world wars. కాబట్టి ఈ యొక్క అంత్యకాలములో చివరి యుద్ధమైనటువంటి అర్మగెద్దోన్ యుద్ధాన్ని మనము తెలుసుకోవాలంటే, అర్థం చేసుకోవాలంటే అంతకు ముందు జరిగినటువంటి యుద్ధాలను గురించినటువంటి కొంత అవగాహన అవసరం. Let me tell you, Bible very clearly says that at the last day, on the last day of Armageddon, Jesus Christ will come in glory to redeem the people of Israel. ఒక విషయాన్ని ప్రత్యేకంగా గమనించాలి. ఈ అర్మగెద్దోన్ అనేటువంటి యుద్ధం యొక్క చివరి దినమున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మహిమలో వస్తాడు. When the enemies are surrounded from four sides, ఈ శత్రువు రాజ్యాలన్నీ కూడా ఇశ్రాయేలు దేశమునకు నాలుగు దిక్కుల వారు
మరి చుట్టుముట్టుకొని ఉంటే the Jewish people have no other way to go for a help. They have to look up for help. కాబట్టి ఇశ్రాయేలీయులకు వేరే మార్గం లేనే లేదు. ఏ దిక్కునున్నా చూసినా శత్రువులే కనబడుతూ ఉంటారు కనుక వారు చూచేది పై దిక్కు అనగా పైకి మాత్రమే వారు చూడగలరు. So they will cry to the Lord, Lord, come and help us. Where is Messiah? Come and help us. అప్పుడు వారు ఇశ్రాయేలీయులు మరి పైకి చూచి, ప్రభువా మాకు సహాయం చేయి, మరి నీవు మెస్సయావు కదా, మాకు సహాయం చేయి, మేము ఆపత్కాలంలో ఉన్నామని మొరపెడతారు. When they will cry to the Lord and call him to come and help him, at that time Jesus will come in glory and help them from their destruction. కాబట్టి ఈ రీతిగా దేశం యావత్తు కూడా సహాయం కొరకై ప్రభువు వైపు ఆ రీతిగా ఎంతో ఆశతో చూచి, ప్రభువా వచ్చి మాకు సహాయం చేయని వారు ప్రార్థన చేయగా ప్రభు వారి యొక్క ప్రార్థన ఆలకించి మహిమలో ప్రభు వస్తాడు. Even though we don't have a detailed account of the First World War and the Second World War with us, అనగా మొదటి ప్రపంచ యుద్ధము రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన దగ్గర లేనప్పటికీ కూడా Bible is not speaking about First World War and Second World War. బైబిల్లో ప్రత్యేకంగా మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం అని రాయబడలా. We don't get any details about it. ఆ యుద్ధాలకు సంబంధించిన వివరాలు కూడా లేవు. Yet Bible gives the result of First World War and Second World War. కానీ ఆ మొదటి ప్రపంచ యుద్ధానికి రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి ఆ పర్యవసానాలు ఎలా ఉన్నాయో ఆ వివరాలు అయితే ఉన్నాయి. Why God allowed First World War? ఎందుకు దేవుడు మొదటి ప్రపంచ యుద్ధాన్ని అనుమతించాడు? The reason we see in the Bible. కారణాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. What was the reason for the Second World War? అదే రీతిగా రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం ఏంటి? The result of the Second World War is described in the Bible. ఈ రెండవ ప్రపంచ యుద్ధానము తర్వాత దానికి కారణము ఫలితాలు కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. So Bible is not giving details about the war, but it is giving the outcome of the war. అయితే ఈ రెండు యుద్ధాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ ఈ యుద్ధముల వలన జరిగినటువంటి విషయాలు ఏంటివి అనే విషయాలు మాత్రం గ్రంథస్థం చేయబడ్డాయి. So we will look into that. ఆ విషయాలు మనం చూద్దాం. Now we know that nation of Israel is very important. When you study the prophecy, it is very important that you should learn about the nation of Israel. ప్రవచనముగా పరిశుద్ధ గ్రంథములో మరి ప్రవచనాలు రాయబడ్డాయి అంటే ఈ ప్రవచనాలలో దేవుని దృష్టిలో చాలా ముఖ్యమైనటువంటి వారు ఎవరంటే ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేల్ దేశం. The nation God has kept, the nation of Israel God has kept here as a sign that in the coming days what is going to happen. కాబట్టి ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సూచనగా ప్రపంచ రాజ్యాలకు గుర్తుగా భవిష్యత్తులో ఏమి జరగనయ్యున్నాయో దాన్ని తెలియచేసేదిగా దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని ఉంచాడు. In Genesis chapter 1 verse 14 says that God set the sun, moon, the stars as a sign in the heaven. మనకు తెలుసు ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనములో సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు ఆకాశములో సూచనలుగా ఉంచాడని. So when we see the sun, moon and the stars, we understand at what time we are living. కాబట్టి మరి ఆకాశం వైపు మనం చూసినప్పుడు మనకి అర్థమవుతూ ఉన్నది మనము జీవించే సమయము లేక కాలం ఎలాంటిదని. Yeah, whether it is a daytime or whether it is a night or it is afternoon, whatever may be, we can determine the time by looking at the sun, moon and the stars. కాబట్టి ఆకాశంలో దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క సూర్యచంద్ర నక్షత్రాలను బట్టి వాటి యొక్క ఆ గమనాలను బట్టి మాత్రమే భూలోకంలో మనము సమయం ఎంత, కాలం ఎంత, పగల, రాత్రి, మధ్యాహ్నం అని గ్రహించగలుగుతూ ఉన్నాం. Same way, looking at the nation of Israel, we will understand at what time of history we are living. అదే రీతిగా మనం ఇశ్రాయేల్ దేశం వైపు చూసినప్పుడు చరిత్రలో ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. In Revelation chapter 12, we read about a lady covered with the sun. మనకు తెలుసు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో మరి సూర్యుని చేత కప్పబడినటువంటి ఒక స్త్రీ ఉంటుంది. Under her feet we see the moon is mentioned. ఆమె యొక్క కాలి క్రింద చంద్రుడు ఉన్నాడు. And she has a crown with the 12 stars. ఆమెకు ఒక కిరీటం ఉన్నది. ఆ కిరీటములో మరి 12 నక్షత్రాలు ఉన్నాయి. So we read about sun, moon and the stars. ఈ రీతిగా ఆమె
ఈ రీతి సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను కలిగి ఉంది. So the women clothed with the sun is representing the nation of Israel. కాబట్టి ఈ రీతిగా సూర్యుని ధరించుకున్నట్లుగా కనబడుతూ ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరో కాదు, ఇశ్రాయేలు దేశం. So we have to study briefly about Israel so that we can understand how God is involved in the history. కాబట్టి ఈ రీతిగా ఇశ్రాయేలు దేశాన్ని మనం చూసినప్పుడు మరి దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఏ రీతిగా తాను కలుగు చేసుకుంటూ ఉన్నాడో అనే విషయాలు మనము గ్రహించగలం. Now I'll briefly tell you the history of Israel. ఇశ్రాయేలు చరిత్రను గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా మీ ఎదురుకు తీసుకుని As వస్తాను. I told you, God has kept Israel as a sign to understand the time in which we live. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు దేశమును ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో ఏ కాలములో ఏ సమయములో మనము జీవిస్తూ ఉన్నామో తెలియచేసే ఒక సూచనగా ఉన్నది. God has selected that nation and kept them at the center of the earth. అందుకే దేవుడు ఇశ్రాయేలు దేశమును మరి భూగోళమునకు మధ్యలో ఉంచాడు. He calls that you are my peculiar treasure. అందుకే దేవుడు అన్నాడు కదా, నా యొక్క సొత్తు అయినటువంటి జనాంగము మీరు అన్నాడు. Yes, Israel is God's peculiar treasure. నిజమే, ఇశ్రాయేలు దేవుని యొక్క సొత్తు. And God has kept them at the heart of the entire world, at the center of the entire world. అనగా ప్రపంచానికి అంతటికీ కూడా మరి కేంద్ర స్థానమైనటువంటి కేంద్ర బిందువుగా దేవుడు ఇశ్రాయేలు ఉంచాడు. And that land is called as a glorious land. అంత మాత్రమే కాదు, వారు నివాసం ఉంటూ ఉన్నటువంటి ఆ యొక్క దేశము కూడా ఎలాంటిదంటే మహిమ కలిగినటువంటి దేశం. God is repeatedly saying, my land, my land. అందుకే దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలు దేశాన్ని గురించి చెప్తాడు, నా దేశము నా భూమి అని. Of course, the whole world is God's, but especially he speaks about Israel. అయితే దేవుడు సృష్టికర్తగా అన్నిటినీ సృజించిన వాడు ఆయనే అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఇశ్రాయేలును గురించి దేవుడు ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. In Zechariah chapter 2 verse 12, it is mentioned that it's a holy land. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనములో అక్కడ రాయబడినటువంటి మాట, అది పరిశుద్ధ దేశం అని రాయబడింది. So it is the Lord's land, it's a holy land, it's a glorious land. ఇది మహిమ కలిగినటువంటి రాజ్యం, ఇది దేవుని రాజ్యం, ఇది పరిశుద్ధమైనటువంటి రాజ్యం. But because of the nation of Israel were disobedient, God sent them out all over the world, scattered around them. కాబట్టి ఇశ్రాయేలు చేసినటువంటి అవిధేయతను బట్టి దేవుడు వారి మీద తన యొక్క ఉగ్రతను రప్పించి ప్రపంచపు నలుమూలల వారిని చెదరగొట్టాడు. God has very clearly predicted in the book of Isaiah that I will make your land desolate and it will remain ruined. కాబట్టి ప్రత్యేకంగా యెషయా గ్రంథంలోనే ఈ మాట దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు. ఏమిటంటే, నేను మిమ్మల్ని వదిలివేస్తాను, మీరు నాశనమైనటువంటి వారుగా ఉంటారు, వదిలివేయబడతారు. Lot of references are there in the Bible speaks about how that land became desolate without people of Israel. అనగా ఇశ్రాయేలు తమ దేశమైనటువంటి ఆ ఇశ్రాయేలు దేశములో లేకుండా ఏ రీతిగా వారు ప్రపంచములో చెదరగొట్టబడ్డారో, ఆ దేశము నిర్మానుష్యముగా ఉన్నదో అనేకమైన లేఖన భాగాలు ఉన్నాయి. But today you look at that, it is one of the most flourishing land in the world. కానీ నేడు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు దేశాన్ని ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే కూడా, రాజ్యాల కంటే కూడా మరి సస్యశ్యామలమైన దేశం. God told them that I will bring you back and I will make your land like the Garden of Eden. దేవుడు అన్నాడు కదా, నేను మరలా ఈ భూమికి నేను తీసుకుని వస్తాను, మిమ్మల్ని తీసుకుని వచ్చి ఏదేను వనము ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా మిమ్మల్ని చేస్తాను అన్నాడు. Yeah, we will read few verses in that connection. ACCA chapter 36. Come to verse 36. ఈ సందర్భంగా ఎస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము and verse 8 and 9, you please read. 8-9 వచనాలు చదువుతున్నాను. ఎస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 8-9 వచనాలు. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలులకు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు. So we see that God is going to bring fruitfulness in that land. ఈ దేశాన్ని ఏ రీతిగా దేవుడు ఫలభరితంగా చేస్తాడో ఈ మాటలు ఇక్కడ రాయబడ్డాయి. Look at verse 34 in the same chapter 34 and to 36. అదే రీతిగా ఇదే అధ్యాయము 34వ వచనం నుండి 36వ వచనం చూద్దాం.
మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వనము వల్లే ఆయననియు, పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములో నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. Look at that. It's very clearly mentioned. I made you desolate, but now I will make you like the Garden of Eden. దేవుడు పలికినటువంటి స్పష్టమైనటువంటి మాట, పాడైనటువంటి నిర్జనముగా ఉన్నటువంటి మిమ్మను ఏదేను వనము వలె చేస్తానంటూ ఉన్నాడు. Yeah, if you go today, Israel, we see that is a highly flourished land. ఇప్పుడు కనుక ఇశ్రాయేల్ దేశాన్ని కనుక మనం చూసినట్లయితే అది బాగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉన్నది. You know the geography of the world, if you take it that the most fertile land is the land of Israel. మనము ప్రపంచ పటాన్ని, ప్రపంచంలో ఉన్న దేశాలని ప్రత్యేకంగా గమనించినట్లయితే ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఫలభరితమైన ఫలవంతమైనటువంటి భూమి ఎక్కడంటే ఇశ్రాయేల్ దేశం. Those who study the geography, it is not Bible, I am talking those who study geography, you know they have a particular landmass called the Fertile Crescent. ప్రత్యేకంగా అనగా నేను ఇప్పుడు భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు మీకు పటంలో ఉన్నటువంటి వీటిని చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మరి బాగా ఫలభరితమైనటువంటి ప్రాంతము అనేటువంటి ఫర్టైల్ క్రీసెంట్ అనేటువంటి పేరు ఉన్నటువంటి ప్రాంతం ఉంది. It is like a half moon shape. You see the green color area. It's like half moon shape. This area is the most fertile land in the world. ప్రపంచం అంతటిలో కూడా దీనిని బహు మరి ఫలవంతమైనటువంటి ప్రదేశం అంటాము. ఇక్కడ చూపబడింది అర్ధచంద్రాకారము గుర్తు ఎలా ఉంటుందో అందుకు ఈ పేరు వచ్చింది. ఈ పటములో గమనించినట్లయితే పచ్చ రంగులో ఉన్నటువంటి ప్రాంతం. Mainly, you know, there are three major rivers are there: the Tigris, Euphrates, and in Egypt, Nile River. ఈ యొక్క పచ్చగా మనకు కనబడే ఈ యొక్క సారవంతమైనటువంటి ప్రదేశంలో మూడు నదులు ఉంటాయి. ఒకటేమో టైగ్రిస్, ఇంకొకటేమో యూఫ్రటీస్, మరి ఒకటేమో నైల్. This area is completely fertile, highly fertile area. కాబట్టి ఈ దేశము పచ్చ రంగులో చూపించబడినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో మరి సేద్యానికి ఉపయోగపడే సారవంతమైనటువంటి భూమి. See, at the center of this crescent, God has given to Israel as their land. కాబట్టి ఈ యొక్క సారవంతమైనటువంటి అర్ధచంద్రాకారములో ఉన్నటువంటి సారవంతమైనటువంటి ఆ భూమి మధ్యలో ఏ భూమి అంటే ఉన్నది ఇశ్రాయేల్ దేశం. So very interesting part of this land is this one. అనగా ఈ భూమి యొక్క ఇశ్రాయేల్ దేశం యొక్క ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకత ఈ రీతిగా ఉన్నది. When the people of Israel, Jewish people, are not there in that land, the land is unfertile, is like a wilderness without any productivity. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే ఈ భూభాగానికి ఇశ్రాయేలు గనక తమ దేశంలో గనక లేనట్లయితే ఆ దేశము ఎడారిగా ఉంటది. అసలు ఏ ఫలాలు ఇవ్వదు, అసలు ఫలవంతమైనటువంటి పండ్లు కానీ వృక్షాలు కానీ అక్కడ ఏమీ ఉండవు. It surprises everyone. For the last 2000 years, the land was a desolate wilderness. Nothing was growing there. గత 22,000 సంవత్సరాలు కనుక గమనించినట్లయితే ఆ దేశము పాడుగా ఉంది, నిర్జనముగా ఉన్నది. అసలు అక్కడ పంటలే ఉండవు, సేద్యమే ఉండదు. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగించే మరొక విషయం కూడా ఉంది. Yeah, Arabs were living there, but they could not produce anything. అయితే ఎదురు లేనప్పుడు ఆ సమీప ప్రాంతాలలో అరబ్బీయులు ఉన్నారు, కానీ వారు ఏమి పండించలేకపోతూ ఉన్నారు. It was not a fertile land. It was a dry wilderness. It was a desert area. కాబట్టి అది మరి వాళ్ళు లేనప్పుడు, ఇశ్రాయేల్ ఆ దేశంలో లేనప్పుడు ఎడారి భూమి వలె అరణ్యము వలె ఉంటది. When the Jewish people went to British government after the First World War, they said, "You give us that land." ఆ మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత వీరు అడిగారు బ్రిటిష్ వారిని ఆ దేశాన్ని మాకు ఇవ్వమని. And the British, the authority, the Prime Minister said that, "Why you want that land? It's a dry land. It is useless land. Instead of that, we will give some other land in Africa and other part of the world."
అప్పుడు ఆ బ్రిటిష్ ప్రధానమంత్రి అన్నాడు, ఎందుకు మీరు నిర్జనమైనటువంటి ఆ ఎడారి లాంటి ఆ తర్వాత అరణ్యం లాంటి ఆ ప్రదేశాన్ని మీరు కోరుకుంటారు, ఏం ప్రయోజనం? దాన్ని కాకుండా వేరొకటి కోరుకోండి, నేను ఇస్తానన్నాడు. They said that we don't want any other land, we want our father's land. అప్పుడు ఇశ్రాయేల్ అన్నారు, మాకు వేరే ఇతర ఏ భూభాగము వద్దు, కానీ మా పితరుల భూమి మాకు కావాలని వారు అడిగారు. Even now, the people scientifically, it is wonder that when they came back in the land, it became a fertile land. ఇప్పుడు కూడా శాస్త్రవేత్తలకు అంతుపట్టినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఇశ్రాయేల్ వారి దేశంలో లేనప్పుడేమో ఎడారిగా ఉంటది, ఇశ్రాయేల్ మరలా ఆ దేశానికి వచ్చినప్పుడు అదేమో మరి ఫలభరితంగా మారుతుంది. We see the hand of God behind it. దీనికి అంతటికే కారణం ఏమిటో తెలుసా? యెహోవా హస్తము వారికి తోడుగా ఉంది. I always think if it is remaining as a fertile land for last 2000 years, nobody would have vacated there, everybody would go there and they could have occupied. Israel never would have got it back. నేను చెప్తూ ఉన్నాను, ఈ 2000 సంవత్సరాల కనుక ఇశ్రాయేల్ దేశము ఇశ్రాయేలు ఆ ప్రాంతంలో లేనప్పుడు ఎడారిగా గనక లేకుండా అది ఫలవంతమైనటువంటి ఆ దేశముగా గనక ఉన్నట్లయితే ఆ దేశంలోనికి అనేక మంది వ్యక్తులు, దేశాలు కదలి వచ్చి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేవారు. ఆ ఇశ్రాయేలు భూమిలోకి వెళ్ళేవారు కానే కాదు. God made it desolate that no one should come and stay there. ఇది దేవుని యొక్క చక్కని ప్రణాళిక. అలాంటి ఎడారి భూమిగా దేవుడే చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే వేరెవరో అందులో ప్రవేశించకుండా. Isn't it wonder? ఇది ఆశ్చర్యం కాదా? Yes, how wonderful it is. God preserved the land for his people. కనుక తన ప్రజల కొరకు తాను వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క భూమిని దేవుడు ఏ రీతిగా కాపాడుతున్నాడో చూడండి. When they came back, వారు తిరిగి వచ్చినప్పుడు see, look at that, how the grapes are growing, isn't it? This is how the grapes are there. చూడండి, పటంలో చూడండి, అసలు ఇవి ద్రాక్షాలేనా అనిపిస్తుంది, ఎంత పెద్ద గుత్తులు. We read about it in the Bible, when they went to spy the land, two people were carrying the grapes, isn't it? మనకు తెలుసు కదా, మరి వేగుల వారు ఈ దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళినప్పుడు వారు తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఈ ఫలాలు మోసుకుంటూ వస్తారు. Now look at that, again the land became productive. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ఎంత సారవంతమైన నేల, అసలు పంట, ఆ ఫలాలు మనం చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. We see the fruits are growing like anything in the land of Israel today. ఇశ్రాయేలు దేశంలో ఇప్పుడు మనం చూసినట్లయితే ఏ పంట వేసినా, ఏ ఫలాలు వేసినా గానీ సమృద్ధిగా పండుతూ ఉంటాయి. Mango, kiwi, you take anything, dates and everything is growing there abundantly. కాబట్టి ప్రతి వృక్షము ఆ ఫలాలను తినేటకి ఫలాలను సమృద్ధిగా అవి అక్కడ అనుగ్రహిస్తూ ఉన్నాయి. Yeah, you look at the banana, is a very interesting, isn't it? ఇక్కడ చూడండి, బనానా గెల చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. See, tomato. చూడండి, టమోటాలు చూడండి ఎలా కాస్తున్నాయో. The Modi, our Prime Minister, went to Israel. He requested the Israeli agriculture to teach them the technology of producing large amount of tomato. మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని అడిగింది ఒకటే విషయం, మీ దేశంలో ఇట్లా పండిస్తున్నారు, మా దేశవాసులకు ఈ విషయాలు మీరు వచ్చి బోధించండి, తెలియచేయండి అని అడిగాడు. Yeah, he brought the technology and introduced in Gujarat, and now they are producing a large amount of tomato there in Gujarat. కాబట్టి మరి నరేంద్ర మోడీ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు గుజరాత్ కి. అక్కడ నుండి తాను తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క సాంకేతికమైన పరిజ్ఞానాన్ని గుజరాత్ లో వాడి టొమాటోలు అక్కడ విపరీతంగా పండిస్తున్నారు. See, this is how the technologically they developed. ఈ రీతిగా సాంకేతికంగా ఇశ్రాయేల్ దేశం అనేది నేడు ఎంతగానో అభివృద్ధి చెందింది. It's a land without water. You know, they have developed the drip irrigation technology of preserving the water. అనగా వారికి నీళ్లు అంత సమృద్ధిగా ఉండవు, అందువల్లనే డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటి ఒక కొత్త పద్ధతిని వారు కనిపెట్టి ఉన్నటువంటి యొక్క నీటిని ఎలా వాడుకుంటున్నారో చూడండి. The water and fertilizers were given at the root of the plants. కాబట్టి అది మనకు నీరు కావచ్చు, లేకపోతే బలానికి సంబంధించినటువంటి అవై కావచ్చు, వారు ఎక్కడ వేస్తారంటే నేరుగా ఆ వేరుల దగ్గరికి వేస్తారు. This technology was borrowed by Indian states. Some of the Indian states, including Gujarat, Maharashtra and all, they borrowed this technology from Israel. కాబట్టి ఇశ్రాయేల్ దేశంలో నుండి చక్కని మరి సాంకేతికను భారతదేశంలో ఉన్నటువంటి మరి గుజరాత్ రాష్ట్రం కావచ్చు, మహారాష్ట్ర గత కొన్ని రాష్ట్రాలు అవి పాటిస్తూ ఉన్నాయి.
You know, for about 10-15 years ago, to get a pomegranate is very difficult, and I found that at that time the buying a pomegranate is very costly. కొన్ని సంవత్సరాల క్రితము 10-15 సంవత్సరాల క్రితం కనుక మనం గమనించినట్లయితే ఒక దానిమ్మ పండు కొనాలంటే అసలు దొరికేదే కాదు, ఒకవేళ దొరికినా కానీ రేట్ అనేది విపరీతంగా ఉండేది. Have you seen for the last 10 years, you look at that, the pomegranate is became so cheap and it is available throughout India. కాబట్టి ఇప్పుడు కనుక మనం మార్కెట్లో చూసినట్లయితే దానిమ్మలు అనేవి బహు విస్తారంగా పండుతున్నాయి, దానిమ్మలు అనేవి మార్కెట్లో బహు విస్తారంగా లభిస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? You know what is the reason? Because they borrowed the technology from Israel and started cultivating in the dry land this pomegranate. That is why abundance of pomegranate is there in India. అనగా నీళ్లు లేనటువంటి మట్ట ప్రాంతాలలో ఆనాడు ఇశ్రాయేలీయులు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారు కనుక మన దేశంలో కూడా ఇలాంటి పంటలు, ఇలాంటి ఫలాలు మనం చూస్తున్నాం. So Israel is now leading the agriculture and providing the agriculture technologies to the whole world. ప్రపంచమంతటికీ కూడా మరి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించగలిగే ఉన్నతమైన స్థితిలో ఇశ్రాయేల్ దేశం ఉన్నది. So we see that how the Bible prophecy has fulfilled. ఏ రీతిగా మరి పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి ప్రవచనాలు నెరవేరినాయో చూడండి. See, Isaiah 27 verse 6 says that he shall cause them to take root, Israel shall blossom and bud and fill the face of the world with the fruit. 27వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ వచనములో ఉన్నటువంటి ఒక చక్కని మాట నేను చదువుతాను. రాబోవు దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురని ఉన్నది. See, you notice the word, fill the face of the world with the fruit. It fills, you go anywhere in the world, you can see the fruit from Israel. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాటలు గమనించాలి. అక్కడ వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు అన్నాడు. See, this is all showing how the Bible prophecies are fulfilled. కాబట్టి ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నటువంటి విషయాలు, అనగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రవచనాలు మన కళ్ళ ముందు ఇలా నెరవేరుతూ ఉన్నాయి. I want to briefly tell you what was the result of the First World War and Second World War. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయో క్లుప్తంగా మీ ముందు నేను ఉంచుతాను. And if God willing, next week I will talk about Armageddon in detail, the Third World War. కాబట్టి అర్మగెద్దోన్ అనేటువంటి చివరి యుద్ధాన్ని గురించి ప్రభు చిత్తమైతే వచ్చే వారము నేను ఆ విషయాలు తీసుకుంటాను. No one ever thought that a nation will be born in a single day. కాబట్టి ఒక్క దినములోనే ఒక రాజ్యము జన్మిస్తుందని ఎవరు ఊహించలా. Never happened in the history. In Isaiah 66 verse 8 fulfilled in Israel. అనగా ఎక్కడ ఎన్నడూ జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడినటువంటి ఆ యొక్క వింత అయినటువంటి అద్భుతమైన విషయం. Please read that, Isaiah 66 verse 8. 66వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ వచనం చదువుతూ ఉన్నాను. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిదిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సియోనునకు ప్రసవ వేదన కలుగుగాని ఆమె బిడ్డలను కనెను. Yeah, shall a nation be born at once? అనగా ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? That happened only in Israel. ఇశ్రాయేల్ దేశంలోనే ఇది జరిగింది. Israel was born on 14th May 1948. On one day that was born. 1948వ సంవత్సరములో ప్రత్యేకంగా ఒక దినాన ఇశ్రాయేల్ దేశము రాజ్యముగా జన్మించింది. Now look at chapter Ezekiel 37 verse 1 to 7 you read. There we see that 1 to 10 it is there that gives the detail about the formation of the nation of Israel. ఇశ్రాయేల్ దేశము ఏ రీతిగా మరి రూపింపబడిందో ఎజెకియెల్ గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు వ్రాయబడింది. At least we will read verse 1 to 7. మొదటి నుంచి 7వ వచనం వరకు నేను చదువుతున్నాను. Verse up to 8 we will read. 8 వరకు చదువుతున్నాను. 37వ అధ్యాయము ఎజెకియెల్ గ్రంథము మొదటి నుండి 8 వచనాలు. It's a very important prophecy how the nation was going to form. అనగా ఇశ్రాయేల్ దేశం అనేది ఏ రీతిగా రూపింపబడుతుందో అనే దానికి ఇది చక్కని ఉదాహరణ. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను,
నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకైన ప్రవచనము ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనును. నేను చూచుచుండగా నరములను మాంసములను వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునో లేకపోయెను. Yeah, in the prophecy we did, the Holy Spirit is taking the prophet into a valley of dry bones. Look at that. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు మరి ఈ యొక్క వ్యక్తిని ఎక్కడ తీసుకుని వెళ్తున్నాడంటే ఒక లోయలోనికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఎండిన ఎముకలు ఉన్నాయి. Yeah, the Hezekiah, the prophet, saw the dry bones in the valley and they are very, very dry. మరి యేస్కేలు వాటిని చూచినప్పుడు ఆ లోయలో ఆ ఎముకలు ఎలా ఉన్నాయి అంటే అవి పూర్తిగా ఎండిపోయిన ఎముకలు. And in the following verses 11 onwards, you see that this dry bone is speaking about the house of Israel. 11వ వచనం నుంచి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ ఎండినటువంటి ఈ యొక్క ఎముకలు ఇశ్రాయేలు దేశం యొక్క మహా సైన్యం. The nation of Israel was scattered all over the world and they were living in a dry condition, in a hopeless condition. అనగా దీని అర్థం ఏమిటంటే ఇశ్రాయేలీలు ప్రపంచమంతటా కూడా చెదిరిపోయి ఎలా ఉన్నారంటే ఎండిన ఎముకల్లాగా వారు ఉన్నారు. Yeah, the valley was full of dry bones. Wherever they gone, wherever they went, there was always persecution for the Jewish people. ఏ దేశంలోనికి ఇశ్రాయేలీలు చెదిరిపోయినా ఆ దేశంలో వారు ఎన్నో రీతులుగా వారు శ్రమ పెట్టబడి హింసింపబడుతూ ఎండిన ఎముకల్లాగానే ఉన్నారు. But in verse 7 something has happened. 7వ వచనంలో ఒక ప్రత్యేకమైన విషయం జరిగింది. See, the Lord is asking the prophet, do you think this dry bone is going to get life? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు యొక్క వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు, మరి ఈ యొక్క ఎముకలు మరలా బ్రతుకగలవని నీవు అనుకుంటున్నావా అని అడిగినప్పుడు, Yeah, verse 3 you read that, and he said unto me, Son of man, can these bones live? And I answered, O Lord, thou knowest. 3వ వచనం చదువుతున్నాను. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. Then in verse 4 God is saying, okay, that's correct, now you speak to these dry bones. అప్పుడు నువ్వు చెప్పింది ఒక సమాధానము సరి అయినదే, అయితే ఈ ఎండిన ఎముకలతో నువ్వు మాట్లాడంటున్నాడు. Speaking gospel to the dry bones, it's very difficult, isn't it? అనగా ఎండిన ఎముకలకు సువార్త చెప్పడం అనేది చాలా కష్టంగా. And we see that God has commanded him to speak to the dry bones. అనగా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, నీవు మాట్లాడాలి, ఈ ఎండిన ఎముకలతో నీవు మాట్లాడాలి అంటున్నాడు. So we see that as he prophesied, so verse 8, so I prophesied as I was commanded, verse 7. 7వ వచనంలో రాయబడినటువంటి రీతిగా ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచూ ఉండగా. See, when he prophesied, something happened. అనగా ప్రవచిస్తూ ఉండగానే ఒకటి జరిగింది. Look at that. First one, there was a noise. జరిగింది ఏమిటంటే శబ్దం. Then behold a shaking. ఆ తర్వాత మనం చూసినట్లయితే అవి గడగడమను ఒక శబ్దం, ఒక ధ్వని అనేది పుట్టింది. So please note down, two things are happened. ఇక్కడ 2 విషయాలు జరుగుతూ ఉన్నాయి. There was a noise when he spoke the gospel. సువార్త ప్రకటించినప్పుడు ఒక ధ్వని పుట్టింది. Secondly, there was a shaking. What happened? ఆ తర్వాత గడగడ అల్లాడుతూ ఉన్నాయి అవి. As a result of that, what happened? We see that the bones came together, bone to its bone. అప్పుడు జరిగింది ఏమిటంటే ఆ ఎముకలన్నీ కూడా ఒకదాని దగ్గరికి ఒకటి చేరి వచ్చినాయి. The dry bones started moving and they started coming one to another. కాబట్టి ఈ రీతిగా అవి ఎండిన ఎముకలే కానీ అవి ఎక్కడ ఉండాలో ఆ స్థానంలోనికి అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి.
Finally, we see the prophet he saw the bones came together and all the skeletons are there. ఈ రీతిగా ఇవన్నీ కూడా ఎముకలన్నీ కూడా ఆ రీతిగా చేరి వచ్చి అక్కడ ఈ రీతిగా కనబడుతూ ఉన్నటువంటి మాంసము లేనటువంటి ఆకారాలు అక్కడ మనకు కనబడుతూ Yeah, ఉన్నాయి. no muscles, no skin, no nothing is there. Only bones came together. ఈ రీతిగా ఎముకలు మాత్రమే ఉన్నాయి కానీ ఇంకా చర్మము లేదు, మాంసము లేదు. This is the result of First World War. ఇది మొదటి ప్రపంచ యుద్ధం యొక్క ఫలితం. But again we see that there was a shaking. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరలా అవి కదిలింపబడుతూ ఉన్నాయి. The shaking speaks about the Second World War. ఇక కదిలింపబడటం అనేది రెండవ ప్రపంచ యుద్ధానికి గుర్తు. See, as a result of the First World War, the dry bones came together. అనగా మొదటి ప్రపంచ యుద్ధము తర్వాత జరిగింది ఏమిటంటే ఎండు ఎముకలన్నీ కూడా ఒక చోటకు వచ్చినాయి. So Bible calls this First World War as a noise. There was a noise and the bones came together. అందుకే మొదటి ప్రపంచ యుద్ధాన్ని బైబిల్ ఏమంటూ ఉందంటే అది ఒక ధ్వని లేక శబ్దం, తద్వారా ఎముకలన్నీ కూడా ఒక చోటకు వచ్చినాయి. The Bible says the Second World War as a shaking. ఆ రెండవ ప్రపంచ యుద్ధము ఎలాంటిదంటే అది అది గడగడలాడు శబ్దము, గడగడలాడించే. Of that we see the flesh came upon them. కాబట్టి ఆ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగింది ఏమిటంటే దాని మీదకి మాంసం వచ్చింది. See verse 8 we read that, and behold, lo, the snooze and the flesh came upon them, and the skin covered them above, but there was no breath in them. 8వ వచనంలో నేను చూస్తుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. This is what happened in the Second World War. రెండవ ప్రపంచ యుద్ధము వలన ఇది జరిగింది. But notice there was no breath in them. అయితే గమనించాలి, ఇప్పటి వరకు కూడా వాటిలో ప్రాణం లేదు. Israel was a dead body at that time. ఆ సమయానికి మరి ప్రాణము లేనటువంటి ఒక మృత శరీరం లాగా ఇశ్రాయేల్ దేశం ఉన్నది. As a result of the nation is formed, but even today the Israel is a dead body. నేటి దినానికి కూడా మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ఒక దేశముగా ఉన్నప్పటికీ కూడా వాటిలో నిజమైనటువంటి జీవము లేదు. 80% of the Jewish people even now, they don't believe in God. They are atheists. They are secular Jewish people. కాబట్టి నేటికి కూడా మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ దేశంలో సుమారు 80% మంది యేసు ప్రభువుని అంగీకరించరు, అసలు దేవుడే లేడంటారు. When the nation was formed, they never appreciated, praise God. Instead, they were reluctant to take the name of Jehovah. అయితే దేశముగా 48వ సంవత్సరంలో ఏర్పడినప్పుడు వారు దేవుని స్తుతించినటువంటి వారు కాదు. కాబట్టి స్తుతించకపోగా దానిని ఎంతగానో వారు అసహించుకున్నటువంటి వారుగా కూడా ఉన్నారు. Yeah, you read the history of Israel, we can understand. May 14th, 1948, when they formed the nation, they formed it as a secular nation, not a religious Jewish people. కాబట్టి మతముగా ఉండవలసినటువంటి మతపరమైనటువంటి దేవునికి సంబంధించినటువంటి దేశముగా ఏర్పడవలసినటువంటి ఆ దేశం లేక ఆ రాజ్యం 48వ సంవత్సరము ఆ యొక్క మే నెలలో ఎలా ఉన్నదంటే ఒక మతానికి అతీతమైనటువంటి దేశంగా ఇతర దేశాల వలె కూడా తయారైంది. Now let us look into the First World War. మొదటి ప్రపంచ యుద్ధాన్ని చూద్దాం. See, in 1914 to 1918, the First World War took place. మొదటి ప్రపంచ యుద్ధం అనేది 1914-18 మధ్య జరిగింది. There are millions and millions of people were killed in the First World War. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో లక్షల కొలది మంది సైనికులు చనిపోయారు. One side Britain and the other side Germany and its allies. కాబట్టి ఒకవైపు బ్రిటన్, మరొక వైపు జర్మనీ, మరి వారి యొక్క మిత్రపక్షాలు. And you know, Britain was so powerful at that time. ఆ సమయంలో బ్రిటన్ అనేది చాలా మరి శక్తి కలిగినటువంటి రాజ్యం. Even though they were powerful, it came to a stage that they are going to be defeated. అయితే వారు బలమైనటువంటి రాజ్యముగా ఉన్నప్పటికీ కూడా ఒక సమయంలో వారు ఓడింపబడతారేమో అనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. So they were searching for a weapon by which they can defeat the German army. కాబట్టి ఆ సమయంలో మరి జర్మనీకి చెందినటువంటి ఆ సైన్యాన్ని ఓడించాలంటే వారికి ఒక ఆయుధం కావాల్సి వచ్చింది. In Britain there was a scientist. He discovered a gas, poisonous gas. అనగా అప్పుడు బ్రిటిష్ దేశంలో ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆ శాస్త్రవేత్త విషపూరితమైనటువంటి వాయువును కనుగొన్నాడు. And that poisonous gas is called as TNT, trinitro toluene.
ఆ పాయిజనస్ గ్యాస్ అనగా విషపూరితమైనటువంటి ఆ గ్యాస్ TNT అంటారు. So these scientists prepared that, and because of the TNT, they used and they defeated the German army. అనగా ఈ రీతిగా శాస్త్రవేత్త కనుగొన్నటువంటి ఆ విషముతో కూడినటువంటి వాయువు TNT వలన జర్మనీ మీద దాన్ని ప్రయోగించడం వలన వీరు యుద్ధంలో గెలిచారు బ్రిటిష్ So వారు. the British army got victory in the First World War. ఈ రీతిగా మొదటి ప్రపంచ యుద్ధంలో మరి బ్రిటిష్ రాజ్యం గెలిచింది. After the war, the prime minister called this young scientist. యుద్ధం అయిపోయిన తర్వాత ఆ ప్రధానమంత్రి ఈ యొక్క విశ్వాన్ని కనుగొన్న శాస్త్రవేత్తను పిలిచాడు. So he asked, see, it is because of your discovery we got the victory in the war. ఈ యుద్ధంలో మేము గెలుపొందటానికి కారణము నీవు చేసినటువంటి ప్రయోగమే అన్నాడు. So what reward you want? How much money you want? What we should give you? అనగా దీనికి మరి నువ్వేం కోరుతూ ఉన్నావు, మేము నీకేమి ఇవ్వాలి అడుగు అన్నాడు. He said, I don't want any reward. నన్ను అయ్యా మీ దగ్గర నుంచి నాకేమి బహుమానం అక్కర్లేదు. He said, I am a Jew. నేను యూదుణ్ణి. And only one request I have. నాకున్నటువంటి కోరిక ఒకటే. You should allow us, the Jewish people scattered all over the world, to go back to their land, Israel. కాబట్టి నీవు చేయవలసిందంతా కూడా ఒకటే, ప్రపంచమంతా చెదిరి ఉన్నటువంటి యూదులు మా దేశానికి మేము వెళ్ళిపోవటానికి మాకు ఒక అవకాశాన్ని మీరు ఇవ్వండి. He did not ask a nation. He said, only allow us to go and settle in the Israel. అనగా దేశంగా కూడా అనగల, మేము వెళ్ళి ఆ దేశంలో ఉండటానికి అనుమతి ఇవ్వమన్నాడు. He said that there is a land without a people, and there is a people without a land. అక్కడ దేశం ఉంది కానీ అక్కడ ప్రజలు లేరు, కాబట్టి ఆ ప్రజలు లేనటువంటి ఆ ప్రదేశానికి మమ్మల్ని పంపించండి అన్నాడు. So he said that give the land without the people to the people without a land. కాబట్టి ఆ ప్రజలు లేనటువంటి ఆ భూభాగం ఉన్నదే, ఆ భూభాగంలోనికి మరి భూభాగం లేనటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మాకు ఆ భూభాగాన్ని ఇవ్వమన్నాడు. It was so surprising when after the war the lands were divided and this Palestine came under the British government, and this mandate was given to the British to take over that land. కాబట్టి ఈ రీతిగా బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఆ పాలస్తీనాను వారు తీసుకోవటం అనేది దీని యొక్క పర్యవసానం. At that time there was Arthur was the secretary of the nation. Arthur అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. Arthur Balfour was the name. He was the secretary, and the prime minister asked him, allow the Jewish people to enter into the land of Israel. ఆయనేమో సెక్రటరీ, ఈ సెక్రటరీని ప్రధానమంత్రి అన్నాడు, యూదులు తమ దేశానికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అన్నాడు. So in the British Parliament they made a declaration called Balfour Declaration. అందుకే బ్రిటిష్ పార్లమెంట్ లో ఒక బెల్ఫోర్ డిక్లరేషన్ అనేది ఆ సంవత్సరంలో వారు చేయటం జరిగింది. This is the man who wrote that. You can see the writings are mentioned, allowing the Jewish people all over the world to go and settle in Israel. ఈ సెక్రటరీ అనేటువంటి ఉన్నత హోదాలో ఉన్నటువంటి ఈ వ్యక్తి మరి ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఇశ్రాయేలులు తమ దేశానికి వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఆజ్ఞ జారీ అయింది. In British Parliament this was presented and it was approved by the British Parliament. Jewish people started moving to their land. ఈ రీతిగా బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఈ యొక్క చట్టాన్ని తీసుకొని వచ్చింది. దీన్ని బట్టి ఇశ్రాయేలులు ఎక్కడున్నా కానీ తమ దేశానికి మరి బయలుదేరి వెళుతూ ఉన్నారు. The book of ACCA, the prophecy was fulfilled. The bones started moving. Bones came together. ఈ రీతిగా ఏస్కేల్ గ్రంథములో వ్రాయబడినటువంటి ఆ యొక్క ప్రవచనము ఎముకలు గడగడలాడుచూ కదుల్ని, అవి ఒకదానితో ఒకటి అవి దగ్గరగా వచ్చినాయి. It is mentioned there was a noise. The word noise can be translated as declaration. There was a declaration and that made the bones to come together. ఇక్కడ ధ్వని అనేటువంటి మాట ఇక్కడ మనకి ఏస్కేల్ గ్రంథములో ఉన్నది. అదే రీతిగా బ్రిటిష్ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఒక డిక్లరేషనే ఆ ధ్వని. Yeah. Next one we see that there was a shaking. ఆ తర్వాత మనం చూసినట్లయితే అవి కదలటం. That is the Second World War. అది రెండవ ప్రపంచ యుద్ధం. 1939 to 45 immediately there was a great shaking, and millions and millions of the Jewish people were killed in the concentration camp. ఈ రీతిగా రెండవ ప్రపంచ యుద్ధము ప్రత్యేక కాన్సంట్రేషన్ క్యాంప్ అనేటువంటి దానిలో మరి లక్షల కొలది మంది యూదులు చంపబడ్డారు. Yes, Adolf Hitler, he made the
concentration camp and gas chambers and killed the Jewish people. ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అనేవి, తర్వాత గ్యాస్ ఛాంబర్స్ అనేవి, ప్రత్యేకంగా అడాల్ఫ్ హిట్లర్ అనేటువంటి ఈ వ్యక్తి, ఈ యొక్క రాజు యూదులను చంపటానికి వాడినటువంటి ఆ విధానాలు. More than 90% of the Jewish people in Europe were killed by this wicked man. కాబట్టి దుష్టుడైనటువంటి యొక్క హిట్లర్ వలన అప్పటికి యూరోప్ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులలో 90% మరణించారు. You know, Albert Einstein, the great scientist, he miraculously escaped from Germany. He was a German scientist. He escaped from Germany and went to America. కాబట్టి ఐన్స్టీన్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త అప్పటికి జర్మనీ దేశంలో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రమాదం నుండి తప్పించుకోవడానికి దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళిపోయాడు. He said to the president of America, if you prepare an atom bomb, that's the only way to prevent this one. If you are not preparing, the Hitler will prepare, and that's the end of the world. కాబట్టి ఆ శాస్త్రవేత్త ఏమని చెప్పాడంటే, మీరు కనుక అణుబాంబు కనుక తయారు చేయకపోతే మీకు గెలిపే లేదు, మీరు తయారు చేయకపోతే జర్మనీ వాళ్ళు తయారు చేస్తారని తాను చెప్పడం జరిగింది. So they started a project called Manhattan Project, and America prepared 2 atom bombs in that. కాబట్టి దాన్ని బట్టి మరి అమెరికా 2 అణుబాంబులను సిద్ధం చేసింది. And these atom bombs, these are the 2 atom bombs, and they used against the Japan. And finally, we know that Hiroshima and Nagasaki, first time in the human history, the atom bomb was exploded. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జపాన్ మీద వీటిని ప్రయోగించడం వలన అవి ఎంతగా నాశనమైనవో మనము పటంలో చూడగలం, ఇప్పుడు చరిత్రలో కూడా వారిని చూడగలం. This is all history, very clear. ఇవన్నీ కూడా చరిత్రలో సంభవించిన సంభవాలు. What is the result of that? దీని యొక్క పర్యవసానం ఏంటి? When the world came to know how Jewish people were killed, it was a shaking. They were all shaken. అనగా ఈ 2వ ప్రపంచ యుద్ధంలో ఈ రీతిగా యూదులు అనేది ఓచకోత కోయబడటం అనేది ప్రజలు, రాజ్యాలు విని ప్రజలందరూ కూడా ఎంతగానో భీతిల్లారు, గడగడలాడారు. When the UNO was formed, the Jewish people approached to that and said that accept the nation of Israel as a nation. ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడిందో యూదులందరూ కూడా వెళ్ళి అడిగారు, మమ్మను ఒక రాజ్యంగా, ఇశ్రాయేలును ఒక దేశంగా మీరు గుర్తించండి అని అడిగారు. So the Jewish people, they gathered together and they want, we need a state, we need our own country. కాబట్టి యూదులందరూ కూడా అక్కడ ఐక్యరాజ్య సమితిలో బలంగా చెప్పారు, మాకు ఒక దేశం కావాలి, మేము ఒక రాజ్యంగా ఉండాలి. As a result of shaking, the skin came, the flesh came, everything came, but there was no life in that. కాబట్టి ఈ 2వ ప్రపంచ యుద్ధం అనేటువంటి గడగడలాడేటువంటి పరిస్థితిని బట్టి ఈ యొక్క ఎముకల మీదకి మాంసము, తర్వాత నరములు ఇవన్నీ వచ్చినాయి, కానీ ప్రాణమైతే, జీవమైతే లేదు. Look at the first result of the First World War and Second World War. కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం, దాని యొక్క ఫలితాలు మీరు చూడండి. In the First World War, they got a homeland. మొదటి ప్రపంచ యుద్ధము తర్వాత ఇశ్రాయేలు తమ యొక్క సొంత భూమికి రాగలిగారు. The Second World War, they got a Jewish state. 2వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఇశ్రాయేలు ఒక దేశముగా అవతరించింది. But they were unbelievers. Even now they are unbelievers. ఇప్పటికి కూడా వారు అనేక మంది అవిశ్వాసులుగానే ఉన్నారు. But one more war is needed, that is for them to have life. కాబట్టి మరి యొక్క యుద్ధము జరిగితేనే వారిలోకి జీవము ప్రవేశిస్తుంది. In the book of Daniel, chapter 11, verse 36 to 45, gives the detail about that war. కాబట్టి జరగనయ్యున్నటువంటి ఆ యొక్క చివరి యుద్ధాన్ని గురించినటువంటి విషయాలే దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 36 నుండి 45 వరకు రాయబడ్డాయి. If God willing, we will consider in detail next week. ప్రభు చిత్తమైతే మరి వచ్చే తరగతిలో ఈ విషయాలను మనము వరుసగా ధ్యానం చేద్దాం. For a birth of a child, there is a labor pain, isn't it? ఒక శిశువు జన్మించాలంటే తల్లికి ప్రసవ వేదన అవసరం. I always say the First World War and the Second World War was a labor pain for the birth of the nation of Israel. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, మొదటి ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధం అనేవి ఇవి ప్రసవ వేదనలు. దానిని బట్టి ఇశ్రాయేల్ దేశం అనేది ఒక దేశంగా ఆవిర్భవించింది. Let us thank God for the accuracy of the biblical prophecies. కాబట్టి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి లేఖన సత్యాలు ఎంత ఖచ్చితమైనవో దాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించాలి. This makes us to believe the Bible. Bible is not a funny story. It is not mythical stories. It is the reality. Historically, we can believe it, and
we can praise God for the wonderful book that God has given to us. అయితే దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి ఇలాంటి సత్యమైనటువంటి మరి వాక్కులను బట్టి మనం విశ్వాసములో బలపడాలి. ఎందుకంటే దేవుని వాక్యం అనేది ఊహాజనితమైనది కాదు, మానవుని యొక్క బుద్ధిలో నుండి పుట్టినటువంటి ఒక రచించినటువంటి కావ్యము కాదు, కానీ చరిత్రలో సంభవిస్తూ ఉన్నటువంటి సంభవాలు ముందుగానే దేవుడు ప్రవచించి రాశాడు. If all these things are happened, the remaining thing also will happen definitely. కాబట్టి ఇప్పటి వరకు సంభవించిన ప్రవచనాలు చరిత్రలో నెరవేరిని అంటే భవిష్యత్తులో సంభవించినవి కూడా తప్పనిసరిగా నెరవేరుతాయి. If God willing, please do prayerfully join next week. We will go into the detail on Daniel chapter 36 to 45. Please read and come. కాబట్టి వచ్చే తరగతిలో ప్రభు చిత్తమైతే మనము 11వ అధ్యాయము 36వ వచనం నుండి 45 వరకు మనం ధ్యానం చేస్తాం. కాబట్టి మీరు ప్రార్థనాపూర్వకంగా ఆ లేఖన భాగాన్ని చదివి హాజరు కావాల్సిందిగా మనము చేస్తూ ఉన్నాను. May God bless this verse to our hearts. ఈ తలంపులను దేవుడు మన కొరకు ప్రత్యేకంగా దీవించును గాక. Thank you, brother. Thank you very much for wonderful things by which we are enlightened and blessed. Thank you very much. And also we thank brother Shadrach also for translating the message. Okay, thank you. Welcome. మన మధ్య సహోదరుడు డేవిడ్ అయ్యేలా ఉన్నారు. ప్రార్థన చేస్తే కొడుకు అనుమతించుకున్నాం. సహోదరుడు డేవిడ్ కిషన్ బాగ్. కృపగల మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ దిన పరిశ్రమ అనుగ్రహించి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ దాసుని బలపరిచి దాని గ్రంథంలో నుంచి అమూల్యమైన సత్యాలు మాకు వివరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఇశ్రాయేలు పట్ల మీకున్న అనురాగము, ప్రేమ, వారు రక్షించబడకపోయినా కూడా మీకు వ్యతిరేకంగా జీవించినప్పటికీ కూడా ఆయన వారిని ఒక చోట చేర్చడానికి మీకు ఆ ప్రణాళికలో వారిని ఉంచుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి కోశంకులను బట్టి మీ కొందనాలు తండ్రి, అమూల్యమైన సత్యాలను మాకు అర్థమైన సంగతులను మీ దాసుని బలపరిచి మాకు వినిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తర్జుమా చేసిన మీ దాసుని మీ కొందనాలు చెల్లిస్తున్నాం. యాస్బెస్టస్ కాలనీ స్థానిక సంఘాన్ని మీరు దీవించి నేను అక్కడ సంఘ సభ్యులు మీ గ్రూపులో బలపరిచి మీకు మహిమ కలిగించుకోండి. స్థానిక సంఘము ద్వారా మీరు జరిగిస్తున్న పరిచయం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని రక్షించుకొని మీకు పరిబిడ్డలుగా చేసుకుని సహవాసములను కొనసాగి కృపను మాకు అనుగ్రహించేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే సమయంలో ఇశ్రాయేలు క్షేమం కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేటికి తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మాడల మీరు చూపుతున్న కృపలన్నింటినీ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా కోశంకులు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాబోయే దినాలలో మీ నామ ఘనత కొరకు మీ దోషం బలంగా వాడుకొని మీకు మహిమ కలిగించుకున్నామని మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ